ఎన్నో విషయాల మీద, ఎన్నో విషయాల పట్ల మనకి అవగాహన వస్తుంది ఈ ధ్యానం చేయడం వల్ల. ఇలా ఆహారం విషయంలోనే కాదు, మనం ఆహ్, జీవించే విధానం ఏ విధంగా ఉంటుంది. అంతకు ముందు మనం ఖాళీ ఉంటే వాళ్ళతో మాట్లాడదామా? వీళ్ళతో మాట్లాడదామా? పక్కింటి వాళ్ళతో, లేకపోతే వాళ్ళతో అక్కడికెళ్దామా? ఇక్కడికెళ్దామా? ఇలాంటివుంటాయి. కానీ ఈ ధ్యానంలోకొచ్చి, ఈ ధ్యానం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని, ఈ ధ్యాన శక్తిని గ్రహించిన తర్వాత ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మనం మన ఇంట్లో కూర్చునే చక్కగా మనం ధ్యానం చేసుకుంటూ మన మీద మన శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటే అసలు ఆ బయట ప్రపంచంలో ఉన్నదంతా కూడా మన లోపల ఉంది. బయట ఎటువంటి పంచభూతాలు ఉన్నాయి. మన మనలో కూడా పంచభూతాలు ఉన్నాయి. ఎన్నో విషయాల మీద, ఎన్నో విషయాల పట్ల మనకి అవగాహన వస్తుంది ఈ ధ్యానం చేయడం వల్ల. ఇలా ఆహారం విషయంలోనే కాదు, మనం ఆహ్ జీవించే విధానం ఏ విధంగా ఉంటుంది. అంతకు ముందు మనం ఖాళీ ఉంటే వాళ్ళతో మాట్లాడదామా? వీళ్ళతో మాట్లాడదామా? పక్కింటి వాళ్ళతో, లేకపోతే వాళ్ళతో అక్కడికెళ్దామా? ఇక్కడికెళ్దామా? ఇలాంటివుంటాయి. కానీ ఈ ధ్యానంలోకొచ్చి, ఈ ధ్యానం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని, ఈ ధ్యాన శక్తిని గ్రహించిన తర్వాత ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మనం మన ఇంట్లో కూర్చునే చక్కగా మనం ధ్యానం చేసుకుంటూ మన మీద మన శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటే అసలు ఆ బయట ప్రపంచంలో ఉన్నదంతా కూడా మన లోపల ఉంది. బయట ఎటువంటి పంచభూతాలు ఉన్నాయి. మన మనలో కూడా పంచభూతాలు ఉన్నాయి.